సువార్తను మీకు ప్రకటించాలని తలంపుతో మీ గ్రామానికి మేము వచ్చాం. యేసు అంటే రక్షకుడు అని అర్థం, క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. యేసు అంటే రక్షకుడు, దేని నుండి రక్షించడానికి రక్షకుడయ్యాడు. సహజంగా భూమి మీద మనకేదైనా ఆపద అపాయం వచ్చినప్పుడు రక్షించినటువంటి వారికి రక్షకులు అని చెప్పచ్చు. కానీ మనుష్యుడు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపం వల్ల వచ్చినటువంటి జీతం అది మరణానికి దారి తీసి నిత్య నాశనానికి పంపిస్తూ ఉండగా దాని నుండి తప్పించడానికి, నిత్య నాశనము నుండి రక్షించడానికి భూమి మీదకి దిగి వచ్చినటువంటి యేసు ప్రభువే రక్షకుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ప్రజల బిడ్డలారా, మనుష్యుడు జన్మతః పాపి, కర్మతః పాపి. మనుషుని యొక్క పాపముల నుండి విమోచన, విడుదల కలగాలి అంటే నిజ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించగలగాలి. యేసు ప్రభు వారి యొక్క రక్తములో కడగబడిన వారం అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులందరి పాపము కోసం బలి పశువుగా వధింపబడిన యేసు ప్రభు వారి యొక్క రక్తము నిష్కళంకమైన రక్తము. ఎవరైతే ఈ యేసును వారి సొంత రక్షకునిగా అంగీకరించుకోగలుగుతారో వారికే రక్షణ. వారు మరణించిన మరుక్షణమే వారి ఆత్మ నిత్యత్వానికి, పరలోకానికి, స్వర్గానికి చేరుతుంది. యేసు ప్రభువును నమ్ముకోకుండా భూమి మీద మన కంఠములో ప్రాణం మనం విడిచిపెట్టినట్లయితే మన దేహము మట్టిలో కలుస్తుంది, కానీ మన ఆత్మకు భయంకరమైన యాతన స్థలము నరకానికి వెళ్ళిపోవలసి వస్తుంది. కనుక ప్రజలు బిడ్డలారా, ఈ నరకము అనే విషయాన్ని మీకు పంచుకోవడానికే మీ మధ్యకు వచ్చాం. ఈ నరకము నుండి నన్ను తప్పించడానికే పరలోకములో నుండి పరిశుద్ధుడైన యేసు ప్రభు భూమి మీదకి దిగి వచ్చాడు. ఈ యేసు ప్రభువే మనకు పరలోకానికి మార్గమై ఉన్నాడు. కాబట్టి ప్రజల బిడ్డలారా, యేసు ప్రభుని నమ్ముకోండి. యేసు ప్రభువే మనకు రక్షించగలిగిన రక్షకుడు, నరకము నుండి తప్పించగలిగినటువంటి రక్షకుడు, పాప విమోచన కలిగించగలిగినటువంటి రక్షకుడు. కాబట్టి యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. యేసు ప్రభుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ నిత్యత్వానికి, వారసత్వాన్ని పొందుకోగలరు. యేసుని గురించి అనేక సార్లు ఎందుకు ఇలా ప్రస్తావన జరుగుతుంది, అనేక మంది వచ్చి మా గ్రామానికి ఇలా ప్రకటిస్తున్నారు ఎందుకు అని ఒక ప్రశ్నేసుకో. యేసు ప్రభు మన పాపముల కోసం మరణించి తిరిగి లేచిన నిజ దేవుడు. ఆయన ద్వారా తప్ప నిత్యత్వానికి వేరే మార్గం లేదు. అందుకే యేసుని గురించి ఇలా ప్రకటన చేయగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఆ యేసే మనల్ని రక్షించగలడు. ఆ యేసే మనకు పరలోకానికి మార్గము. ఆ యేసే మనకు నరకము నుండి తప్పించగలడు. మన పాప శాపముల వలన మనకు వచ్చిన జీతం అది మరణము, నరకము. దాని నుండి మనల్ని తప్పించాలి అంటే యేసు ఒక్కడే మార్గం. యేసు ప్రభుని అంగీకరించండి, నిత్యత్వానికి, వారసత్వాన్ని పొందుకోండి. యేసు ప్రభుని నమ్ముకోండి, మీ వ్యాధి బాధల నుండి విడుదల పొందండి. యేసు ప్రభుని నమ్ముకోండి, మీ ప్రతి అవసరత తీర్చబడండి. యేసు ప్రభుని నమ్ముకోండి, పరలోకానికి చేరడానికి అర్హతను సంపాదించుకోండి. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం. యేసు ద్వారా తప్ప నిత్యత్వానికి వేరే మార్గం లేదు. దేవుడు తన పరిశుద్ధ మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. బ్లెస్ మహారాజుకే, బ్లెస్ మహారాజుకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క మాట ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. ఇవాళ గ్రామం గురించి మరి మన మధ్య పాషమ్మ గారు, పినకొట్ట పాషమ్మ గారు వచ్చి ఒక మాట ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మరికొంతమందికి దేవుని మాట ప్రకటించుదాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి, మేము పొందుకున్న రక్షణ ఈ గ్రామస్తులకు కూడా నా ప్రభువా మీరు అనుగ్రహించమని తండ్రి నీ మాటని కూడా మేము ఈ దినాన ప్రకటిస్తూ ఉన్నాం తండ్రి. ఒకవేళ మా కంట ముందు అనేకులు రావచ్చు, కానీ ప్రభువా నా తండ్రి నీ బిడ్డలు వినట్టుగా విడిచిపెట్టి ఉన్నారేమో.
మరొకసారి మీరు మాట్లాడుతున్నారు యేసయ్యా, నీకు వందనాలు. ఇదిగో ఈ గ్రామస్తులందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నా తండ్రి, నా రాజా, నాయన నీ దృష్టిలో ప్రభువా చిన్న లేదు పెద్ద లేదు ప్రభా, సమస్తం అందరూ కూడా ఏకభావంతో చూసే దేవుడవు గనక నా తండ్రి ప్రతి ఒక్కరు నీ రాజ్యములో ఉండాలని తండ్రి నాయనా తెలుసుకున్న మేము ప్రభువా నీ మాటలు ప్రకటిస్తున్నాం తండ్రి. ఆ మాట నా ప్రభువా ఏ ఒక్క హృదయములోనైనా తండ్రి అది ఫలించి నా తండ్రి నాయన అభివృద్ధిలోకి రావడానికి సహాయం చేయండి తండ్రి. నీ రాజ్యములో ప్రభు నీ కొరకు నా తండ్రి సాక్ష్యం చెప్పే బిడ్డలుగా మీరు నిలవబెట్టుకోమని అడుగుతున్నాను. ఇదిగో ఈ గ్రామము చుట్టూ నా తండ్రి నాయన నీ యొక్క అగ్ని కంచె రక్త కంచె నుంచండి ప్రభా. గ్రామస్తులందరికీ మార్పు రక్షణ దయచేయండి. పరిశుద్ధాత్మ దేవానికి కొందనాలు. ఈ గ్రామాన్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా నా తండ్రి. వారి పంట ఫలసాయాలను అయ్యా, వారి గొర్రె మేకలను ప్రభా సమస్త యావదాస్తిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని ఈ చిన్న ప్రార్థన, ఈ దినము వేసిన విత్తనములు ప్రభా మరొక దినానికి మేము చూడడానికి నీ కృపను అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన నజరుడైన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.